వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799900211. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదం రామకృష్ణయ్య గారికి, వారి సత్యమణి శ్రీమతి సుధామణి గారికి, ట్రస్ట్ ప్రెసిడెంట్ ముత్యాల ప్రొఫెసర్ గారికి మరియు గౌరవనీయులు రోటరీ క్లబ్ కార్యదర్శి షేక్ బాబా గారికి, సీనియర్ రోటేరియన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ, అలాగే సిబిఐటి కళాశాల నోవా రోటరాక్టర్స్ అందరికీ నమస్సులు అందజేస్తూ, అందరికీ శుభ సాయంకాలం తెలియజేస్తూ, రోటరీ ప్రొద్దుటూరు 2025-26 రోటరీ క్లబ్ యొక్క క్యాప్షన్ సేవే లక్ష్యం, రోటరీ ధ్యేయం. మన క్యాప్షన్ సేవే లక్ష్యం, రోటరీ ధ్యేయం. ఆ దిశగానే ముందుకు సాగుతున్నాము. రోటరీని సమాజంలోకి విస్తృతంగా పరిచయం చేయడము మరియు సమాజాన్ని రోటరీకి దగ్గరగా చేస్తూ ఈ రోటరీ సేవలను సమాజంలో విస్తృతపరిచే దిశగా కృషి చేస్తూ ఉన్నాము. ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ ఇంతటి ప్రతిష్ట రావడానికి కారణము రోటరీ ఐ హాస్పిటల్. ఈ రోటరీ ఐ హాస్పిటల్ ద్వారా వేలాది మందికి కంటి చూపును ప్రసాదించేటువంటి భాగ్యము ఈ రొటేరియన్స్ అందరికీ కూడా కలిగింది. అందులో కీలక భూమిక పోషిస్తూ విశేషమైనటువంటి సేవలను అందజేసేటువంటి గాదం రామకృష్ణయ్య గారి యొక్క కుటుంబానికి ఈ ప్రొద్దుటూరు రోటరీ క్లబ్, రోటరీ ట్రస్ట్ ఎప్పుడు రుణపడి ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మేము జూలై 1వ తారీఖు నుండి ఈ బాధ్యతలు మాకు అప్పచెప్పడం జరిగింది పెద్దలు. అప్పటి నుండి కూడా మేము సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేస్తూ ఉన్నాము. రీసెంట్గానే సూరత్లో ఉన్నటువంటి వెంకటేశ్వర్లు గారు ఈ చలికాలంలో అనాథ విద్యార్థులకు, నైట్ షెల్టర్ వారికి మరియు వృద్ధాశ్రమాలలో వారికి కూడా ఉలన్ బ్లాంకెట్స్ పంపడం జరిగింది. వాటిని కూడా రోటరీ క్లబ్, రోటరీ ఐ హాస్పిటల్ మరియు మా చిన్ననాటి మిత్రుడు, క్లాస్మేట్, ఉపాధ్యాయులు శ్రీ కసెట్టి చిన్న వెంకట సుబ్బయ్య ఉన్నత పాఠశాలలో ఆర్యవైశ్య సభ ఉద్యోగ వర్గం సభ్యులు దొంతు మురళీకృష్ణ కలిసి మన బాలాజీ వారి అన్నగారే సార్, దొంతు బాలాజీ అన్నగారు దొంతు మురళీకృష్ణ, వారి ద్వారా ఆ దుప్పట్లు పంపిణీ సేవలో మేమందరము మన రోటరీ క్లబ్, రోటరీ ఐ హాస్పిటల్ పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. రేపు ఉదయాన్నే రామకృష్ణ మిషన్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఫిట్ ఇండియా వికసిత్ భారత్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని రామకృష్ణ మిషన్కి అప్పచెప్పడం జరిగింది. రామచంద్ర మిషన్కి అప్పచెప్పడం జరిగింది. ఆ రామచంద్ర మిషన్ ద్వారా వాళ్ళు రామచంద్ర మిషన్ వాళ్ళు వచ్చి నన్ను కలవడం జరిగింది. సార్, ఈ విధంగా మాకు అప్పచెప్పారు కార్యక్రమాన్ని ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయాలి. రాయచోటి నుండి మన రొటేరియనే రేపు ఆయన కూడా అక్కడ ఒక డయాలసిస్ సెంటర్ను ఓపెన్ చేస్తూ ఉన్నాడు. సార్ వాళ్ళు కూడా వెళ్లాల్సినటువంటి ఉంది, సాధుగోపాలకృష్ణ సార్ వీళ్ళు కూడా. ఆయన ఫోన్ చేసి ఈ విధంగా మన రామచంద్ర మిషన్కి అప్పచెప్పారు సార్,
మీరు అక్కడ ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీరే ఉండి చూడాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మన పెద్దలతో చర్చించి 250 టీషర్ట్స్ ను రోటరీ క్లబ్, రోటరీ ఐ హాస్పిటల్, రోటరీ మిడ్ టౌన్ రోటరీ క్లబ్ పక్షాన అక్కడ రేపు ఆ రన్ లో పాల్గొనే వారికి అందజేస్తూ ఉన్నాము. అలాగే 250 మొక్కలను మిడ్ టౌన్ రోటరీ క్లబ్ సెక్రటరీ బివి రాజు, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్, 250 మొక్కలను కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. రేపటి ఆ కార్యక్రమానికి డిఎస్పి గారు చీఫ్ గెస్ట్ గా విచ్చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం నుండి శివాలయం సర్కిల్ వరకు ఆ కార్యక్రమం ఉంటుంది. తరువాత శ్రీకృష్ణాలయంలో అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే వారందరికీ కూడా మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. పెద్దలు గౌరవనీయులు రామకృష్ణయ్య సార్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాము. దయచేసి మీరు ఆ కార్యక్రమంలో పాల్గొంటే మా అందరికీ కూడా సంతోషంగా ఉంటుంది. మీ యొక్క మార్గనిర్దేశనం అక్కడ యూత్ కు అవసరం సార్. సిబిఐటి కళాశాల నుండి 68 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అవునమ్మా, 68 మంది. అట్లా మొత్తం స్టూడెంట్స్ లో అవేర్నెస్ సార్. ఈ ప్రోగ్రాము చాలా మంచి కార్యక్రమము. ఆ కార్యక్రమంలో మీరు మార్గనిర్దేశనం చేస్తే బాగుంటుందని మా యొక్క విన్నపము. ఉదయాన్నే మీరు ఇక్కడ మన మున్సిపల్ కార్యాలయం దగ్గరికి 7 o'clock వచ్చేస్తే రేపు ఉదయం సార్ ఆ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుంది సార్. సభాముఖంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్ ఆ కార్యక్రమానికి. సారు యొక్క సేవలు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించినాయి. తెలుగు తల్లి బిడ్డగా, రాయలసీమ బిడ్డగా ఉదయించి ఈ రేనాటి గడ్డలో ఉదయించినటువంటి మన గాదం రామకృష్ణ సారు ఖండాంతరాలలో అగ్రరాజ్యములో కీర్తి ప్రతిష్టలందుతూ ఎంతో మందికి మార్గదర్శకులుగా ఉన్నారు. వారి మార్గదర్శనము మనందరికీ ఆదర్శనీయము, అభిలషణీయము. వారి యొక్క అడుగుజాడల్లో తప్పనిసరిగా మన ప్రెసిడెంట్ గారు ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇంకా ప్రత్యేకంగా మనకు ఇన్వైటీని పరిచయం చేయాలనుకుంటాను. ఈయన డాక్టర్ గాదం రామకృష్ణయ్య. ఈయన ఒక రొటేరియనే. ఈయన యుఎస్లో 52 years సెటిల్ అయిపోయినారు. ఈజ్ ఎ బిగ్ రేడియాలజిస్ట్. నేను ఎందుకంటే మీకు అంతే ఇంప్రెస్ చేస్తాను. ఒక రేడియాలజిస్ట్గా ఉండి ఆయన రోజు 24 hours పని చేస్తూ మన రోటరీకి టైం డివోట్ చేస్తాను. ఇంకా నిజం చెప్పాలంటే ఈ హాస్పిటల్ ఈ లెవెల్కి వచ్చిందంటే ఆయన సపోర్టుతోనే. ఆయన సపోర్ట్ రామకృష్ణ గారు, ఆయన సతీమణి సుధావణి గారు మనకు సపోర్ట్ ఇచ్చింటే ఆయన మన కీస్ అంటే మనం ఇక్కడ నడుపుతూ ఉంటాం. ఇది మనకు కాబోయే రొటేరియన్స్ ఇంటరాక్టర్స్ కంతా మీ రోటరాక్టివ్స్ ఒక ఇది అవకాశం తీసుకొని మీరు కూడా డెవలప్ కావాలని. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోటరీలో 40 ఏళ్ళుగా ఉండా. ఏమి ప్రెసిడెంట్గా చేశాను, సెక్రటరీగా చేశాను, గవర్నర్గా పనిచేశాను. ఇవంతా ఉంటే మనం కేవలం సేవ 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 అట్లని మన సంసారాన్ని అవన్నీ పక్కన పెట్టకూడదు. ఫస్ట్ ఫ్యామిలీ, మళ్ళా బిజినెస్, మళ్ళా రోటరీ, ఆ లైన్లో మీరు ఫాలో అవుతూ ఉండాలా. నేను ఎందుకంటే చెప్తాను, నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఇండియాకు వచ్చి మనకి ఇవన్నీ సపోర్ట్ ఇస్తానంటే మనము ఆలోచించుకోవాలా. అయ్యో మనం ఎంతరా, మనం ఆయన్ని చూసుకొని ఆయన ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మనం కూడా ఫాలో కావాలని. నాట్ ఓన్లీ టు రోటరాక్టర్స్, మన రొటేరియన్స్ కూడా మనం ఇంక్లూడింగ్ మన ఎస్పెషలీ మనం రొటేరియన్స్ మనం ఇంకా ఇంట్రెస్ట్ చూసుకొని సేవ చేయాలని నా కోరిక. That's it. Thank you. Can be transformed into a lifelong mission of healing and hope. The Adaptive Village Global Foundation is honored to present Dr. Ramakrishna Gadam with the Legacy of Light Award. మీరంతా వచ్చినందుకు, మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉందమ్మా. రోటరీ అంటే అది ప్రపంచ స్థాయిలో పేరుగొన్న సంస్థ. రొటేరియన్ అంటే
సౌండ్ బాగా రోటరీ హలో రోటరీ సంస్థ అంటే ఇది ఒక మహా విలువ ప్రపంచంలో. ఎంత విలువ అంటే వెన్ యూ సీ ఏ రోటరీ క్లిప్ కనపడితే పీపుల్ ఒక భావన వస్తుంది, అంటే హీ సర్వ్స్ హ్యుమానిటీ. ఏమా సేవా దృక్పథం ఉన్నటువంటి మనిషి అనేటువంటి అర్థమవుతుంది వాళ్ళు. ఎంత అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికాలో ఒక 10 ఏళ్ళ కిందట నాకు రోటరీ పిన్ ఒకటి ఉందండి అనమాట. నేను షాపులో నిలబడినాను, చాలా మంది పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి వెయిటింగ్ దగ్గర. మేనేజర్ వచ్చాడు. ఓ యా సెట్ అంటే మేనేజర్ పోతూ చూశాడు అనమాట. ఓ యు ఆర్ రొటేరియన్ అన్నాడు అనమాట. ఎస్ ఐఎమ్ రొటేరియన్. సెస్ వై డోంట్ యు కమ్ విత్ మీ. He opened the new cashiers, this one, and then he said, this is my special because I'm a Rotarian, so it means a lot to me. And చెప్పేసి ఎందుకు చెప్తున్నానంటమ్మా, ఇట్ గివ్స్ యూ దట్ రెస్పెక్ట్. ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అనమాట. రోటరీ నాకు మా మామగారి ద్వారా పరిచయం దీనికి. తర్వాత ఆయన ఈ సంస్థ కోసం ఎంత తపన పడాడో నాకు తెలుసు. ఎప్పుడైనా ఫోన్ కాల్ చేసినప్పుడు నా కూతురు బాగుందే అదే మరి చెప్పడం, మా రోటీ ఇట్లా చేసింది, రోటీ ఇలా చేసింది అనేటువంటి ఆయన ఎంతో ఉపలాడంతో మాట్లాడతాడు అనమాట. అంటే దాని ప్రేమ, అనుకున్న ప్రేమ అది ఆయనది నాకు వచ్చేసింది. ఏమా ఈ సంస్థ అంటే నాకు చాలా ప్రేమ. ఏమా అది ప్రేమ ఉంది కాబట్టి త్యాగం చేయగలిగినాం. ప్రేమ లేకపోతే త్యాగం చేయలేం, ఏదైనా అంతే కదమ్మా. సో అది మరి భగవంతుడి దయో ఏమో తెలియదు కానీ ఈ సంస్థ అన్నా కూడా, మన ఊరు అన్నా, మన దగ్గర నాకు చాలా అభిలాష. ఏమా ఐ లవ్ మై కంట్రీ విత్ ఆల్ మై ఎనర్జీ. ఏమా అండ్ ఆల్సో నేను ఈ గడ్డలో పుట్టినాను, ఇక్కడ పెరిగినాను, ఇంత చేసినాను, కానీ అంతో ఇంతో చేయాలి అనేటువంటి ఒక భావన నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సేవ చేయాలి. దీనికి అంతటి కారణం మా మదర్ అన్నమాట. ఇంతకుముందు చెప్పిండా, కొంతమందికి రిపీట్ అయి ఉంటే మీరు నన్ను మన్నించండి. పిల్లవాళ్ళు ఉన్నారు కాబట్టి చెబుతున్నాను. మా అమ్మ చెప్పేది, నాయనా కాకి పుడుతుంది, కుక్క పుడుతుంది, ఏమి అట్లాగే మనిషి పుట్టినందుకు సార్థకం కావాలి జీవితం. ఆ సార్థకత ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలగాలి. ఏమా తర్వాత నీ కుటుంబాన్ని పోషించాలి, నీ చేతనైనంత వరకు ప్రజలకు సహాయం చేయాలి. అప్పుడే జీవితానికి విలువ, సార్థకత. అర్థమైందమ్మా ఇప్పటికీ? ఏమా సో లైఫ్ హ్యాస్ టు హ్యావ్ ఎ మీనింగ్. ద మీనింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ వెన్ యూ డూ సంథింగ్ టు సంబడి ఎల్స్. ఏమా పశువులు బతుకుతాయి, దే గ్రో అప్ అండ్ దే ప్రొక్రియేట్, దే ఈట్, దే డై. ఏమా అలాగే మనం కూడా పుట్టి పెరిగి పిల్లలు పుట్టించి చనిపోవడంలో గొప్పదనం ఏం లేదు. దిర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్. ఏమా దేవుడు జ్ఞానము అంత ఇచ్చినాడు కాబట్టి ఆ జ్ఞానంతో నేను ఎందుకు పుట్టాను, నా పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ అనే క్వశ్చన్ వేసుకుంటే అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఇది నాదే కాదు, నా కోసమే కాకుండా మా కోసము, మన కోసం అనే భావనతోటి యు మోల్డ్ యువర్ లైఫ్ ఇన్ టు దిస్ వన్ అనమాట. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. కానీ ఏంటంటే సేవ చేసే కొద్దిమా దాంట్లో ఉన్నటువంటి అనుభూతి, దాంట్లో ఉన్నటువంటి అంటే మానసిక ప్రేరేపణ ఈజ్ వెరీ డిఫరెంట్. You have to enjoy, you have to experience it to know what it is, what I'm talking about it. ఏమా సో దానివల్లే అదే నేను నా దేశం అంటే నాకు పరమ 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 ప్రేమ, భక్తి. అందువల్లే నేను ఇక్కడికి
ప్రతి సంవత్సరం వస్తాను, ఒకసారి 2 సంవత్సరాలు 2 సార్లు వస్తాను. ఎందుకంటే మా ఫ్యామిలీ ఉంది కాబట్టి. నాకు అంటే ఇక్కడికి రావాలంటే అంత ప్రేమ అనమాట. అంటే నేను ఇండియా వస్తున్నాను అంటే 15 రోజులు నాకు నిద్ర పట్టేది అవ్వదు. బికాజ్ ఐఎమ్ సో jubilant in my heart that I am going to go my motherland అనేటువంటిది. ఇట్ హస్ బీన్ గోయింగ్ ఫర్ 52 years. ఏమా ఇంకోటి ఏంటంటే మీ మెయిన్గా చెప్పేది ఏంటంటే మీరు రోటేరియన్స్ కాబట్టి యు ఆర్ స్పెషల్, రియలీ ట్రూలీ ఎ స్పెషల్ ఇండివిజువల్, బికాస్ యూ వాంట్ టు హెల్ప్ సంబడి ఎల్స్, సర్వీస్ అబౌట్ సెల్ఫ్. దిస్ ఈస్ ద నంబర్ 1 ప్రిన్సిపల్ ఆఫ్ రోటరీ క్లబ్. ఇంకోటి విషయం చెప్తానమ్మా, దిస్ ద ట్రూ స్టోరీ. నాకు చదువు బాగా రాలే చిన్నప్పుడు. టు ది పాయింట్ ఐ ఫెయిల్డ్ మై 8th grade. 8వ తరగతి ఫెయిల్ అయినా. ఫెయిల్ అయిన తర్వాత మా తండ్రి గారు ఉండి ఏదో ఒక వ్యాపారం చేసుకోరా అని చెప్తే నాకు ఆ వ్యాపారం మీద మొహం పోలేదు. పోతే సరే నేను తప్పు చేశాను, సరిగా చదవలేదు. సరే మళ్ళీ 8th grade రిపీట్ చేశాను అన్నమాట. 8th grade రిపీట్ చేసినట్టు మొట్టమొదటి రోజు రోటరీ వాళ్ళు, నంద్యాల రోటరీ క్లబ్ అనుకుంటాను అప్పుడు, రోటరీ వాళ్ళు ఎగ్జామ్కి వచ్చారనమాట. అప్పుడు తెలిసింది నాకు హై మయోపియా ఉందని. ఆ హై మయోపియా ఉంది కాబట్టి ఐ కుడ్ నాట్ సీ వాట్స్ రిటన్ ఆన్ ద బోర్డు మీద రాసింది నాకు కనపడేది కాదు. నా క్లాస్లో మేము టాలెస్ట్ అనమాట. సో వెనక్కి కూర్చున్నాం కాబట్టి బోర్డు మీద ఏంది రాసింది కనపడలేదు కాబట్టి నాకు చదువు మీద అంత ఆసక్తి కలగలే. ఏమా అది సరళంగా ఎట్లాగో యూనో ఆట ఆడడము, ఈత పడడము అంతే తప్ప ఇంక వేరే అందువల్ల పోయింది. కానీ వెన్ ఐ వెంట్ ఫర్ మై ఎగ్జామినేషన్, మొట్టమొదటిసారిగా నా కళ్ళదలు పెట్టుకున్నప్పుడు, అదే డాక్టర్ బాలసుబ్బయ్య, కర్నూలు బాలసుబ్బయ్య అని పేరు, ఈయన పెట్టుకున్నప్పుడు ప్రపంచమంతా క్లియర్గా కనపడింది, షార్ప్గా కనపడింది. నాకు తెలియని ప్రపంచం, ద వరల్డ్ ఈజ్ సో బ్రైట్. ఏమో అర్థమవుతుందమ్మని చెప్పి నేను మాట చెప్పి అర్థమవుతుందా మీకు? అప్పుడు ఐ గాట్ ది moment that I should become a doctor. That's the moment that I decided to become a doctor. And I want to become an ophthalmologist, but the different story అనుకోండి. అది this is what Rotary did to me పర్సనల్గా. అందుకబట్టి my dedication to the Rotary is so enormous. ఏమా ఇట్స్ వెరీ ప్రొఫౌండ్. అందుకబట్టి మీరు చేస్తూ ఉన్నారు. ఏమా మీరు ఎంతవరకు పార్టిసిపేట్ చేసి దీన్ని ఎంతవరకు పై తీసుకుపోతారో అది మీలో ఉంది. దిస్ ఇస్ అ గ్రేట్ ఆనర్, దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు బి పార్ట్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఇందులో ఒక గొప్పతనం ఉంది, ఎందుకంటే ఇట్ ఐడెంటిఫైస్ యూ. ఉన్నవాళ్ళలో ఏమా అందరూ సమానం కాదు, కొంతమంది ఉత్తములు అంటారు అన్నమాట. మీరు ఈ సంచిన వాళ్ళు ఉత్తమ దాని కేటగిరీలోకి పోతారు. మీరు